నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తప్పుడు ధృవపత్రాలతో భూములు కొన్నారు. జోగి రమేష్ కుటుంబంపై పార్థసారథి ఆగ్రహం. నేటి యువత నరాల్లో దేశభక్తిని నింపుకోవాలి. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. పుష్కరకాల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ. ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ ప్రశాంతి సమావేశం. ఆర్యాపురంలో 16 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఘనంగా ఏర్పాట్లు. కక్ష సాధింపే ఎన్డీఏ సర్కార్ లక్ష్యం. వజ్రమెత్తిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నామని వైకాపా నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి అంత అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూములను చట్టవ్యతిరేకంగా కొని విక్రయించారు. అటాచ్మెంట్లో ఉన్న భూములను కొనటం ఎంతవరకు సబబు? తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులన్నీ బయటపడుతూ ఉండటంతో ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్లో డిపాజిట్లు చేసి పేదలు నష్టపోయారని పార్థసారథి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల్ని ఎంత ఇబ్బందులకు గురిచేసిందో అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించారు. మనకి ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయాన్ని అందించారు. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరం కష్టపడదాం. అంతేగాని రాజకీయ కక్షలకు కానీ, పొలిటికల్ విక్టిమైజేషన్ కానీ చేసే ఆలోచనతో పని చేయవద్దు. అందరం అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళమే చట్ట వ్యతిరేకంగా. అయినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మన లక్ష్యం ఈ రాష్ట్రం అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, ప్రజల సంక్షేమం అని పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. ప్రతిపక్షం ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం, సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అది కూడా కొన్ని వేల మందికి ఈ అగ్రిగోల్డ్ సంస్థలో నష్టపోయారు. కొన్ని వేల మంది పేదవాళ్ళందరూ కూడా, కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా తమకు ఏదో లాభం వస్తుందని చెప్పేసి తమ డబ్బుల్ని అక్కడ డిపాజిట్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీర్చేస్తాను, అందరి డబ్బులు తిరిగిస్తానని చెప్పేసి మరి అవి కూడా పూర్తిగా తిరిగిచ్చినట్లు లేదు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లయితే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే కాదు. అవుతున్నాయి. తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయని చెప్పేసి మనం చేస్తాను. ఒక సర్వే నెంబర్ నుంచి 88 సర్వే నెంబర్ నుంచి 87 సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా దేదీపి అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదీపి గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించి సర్వే చేసినట్టు తప్పుడు రికార్డ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి మరి ఎంక్వైరీలో తేలిన విషయాన్ని కూడా మరి వారి దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. నేను అన్న క్యాంటీన్ని 15వ తేదీన ప్రారంభించబోతా ఉన్నాం. ఆ రోజు మొట్టమొదటిగా 183 క్యాంటీన్లు ప్రారంభించాలని ఆలోచన చేశాం. మొత్తం 203 క్యాంటీన్లు ఉన్నాయి. మరి వివిధ దశల్లో మొత్తం 203 క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బుధవారం నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జెండా చేతబూని ర్యాలీని ముందుండి నడిపించారు.
ఆమె మాట్లాడుతూ ప్రజలు నేటి యువతలో దేశ భక్తిని పెంపొందించాలనే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోడీ అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించాలని పిలుపునిచ్చారని తెలిపారు. దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. ఆనాడు దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి సమరయోధులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ వెంట నడవాలని కోరారు. త్రివర్ణ పతాకం ప్రాముఖ్యత, మన దేశ ప్రగతి వంటి విషయాలను విద్యార్థులందరూ తెలుసుకోవాలన్నారు. 15న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, బీజేపీ నాయకులు నర్సిపల్లి హారిక, అడబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహించేందుకు తగిన సమయం ఉన్నందున ఇప్పటి నుంచే చక్కటి ప్రణాళికలతో ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాల మేరకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళదామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎస్పీ డి నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్లతో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గతంలో జరిగిన పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 2027లో నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే యాత్రికులను, పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల ఆదిరెడ్డి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేయటం ముఖ్యమన్నారు. ప్రతి ఏటా వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారం కోసం నగరంలోని ప్రధాన డ్రైన్స్ కొన్ని ప్రాంతాల్లో వెడల్పుగా, కొన్ని ప్రాంతాల్లో వెడల్పు తక్కువగా ఉండటం వల్ల ముంపు సమస్య ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. నగరంలో విస్తృత స్థాయిలో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థ, రహదారులపై అవగాహనకు రావటం జరిగిందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన రహదారులో ట్రాఫిక్ సమస్య ఉందన్నారు. ఆయా రహదారుల మార్గాలను వెడల్పు చేయటం, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు పేర్కొన్నారు. స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం, శ్రీ గౌరాంగ రాధాకృష్ణ మందిరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ నెల 16వ తేదీ శుక్రవారం ప్రారంభమవుతాయి. ఆశ్రమం ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్త వైభవ పూరి గోస్వామి మహారాజ్, శ్రీల ఆచార్య దేవ శ్రీ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద గోస్వామి మహారాజ్, కరకమల సంజాతుల శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణబన మహారాజ్ ఆశీస్సులతో 26వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ రాధాకృష్ణుల ఊయల ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. 17 సాయంత్రం 7:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఊయల లీలా విశిష్టతపై ఉపన్యాసం ఉంటుందని, 18వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి భగవద్గీత పోటీలు జరుగుతాయని ఆశ్రమం ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు. 19న బలరామ జయంతిని పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు గోపూజ జరుగుతుందని తెలిపారు. 26వ తేదీ సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి. ఉదయం 4:30 మంగళహారతితో మొదలుపెట్టి తులసి ప్రదక్షిణ, నగర సంకీర్తన, గోపూజ, హరినామ సంకీర్తన, సాయంత్రం భజన, ఉట్టి కొట్టడం, బాలకృష్ణ వేషధారణ పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉంటాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు 18వ తేదీ నుంచి 25వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమములో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభం అవుతుంది. రేపు 16వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు స్వామివారి సేవ కార్యక్రమాలు జరుగుతుంది. 16వ తారీఖు సాయంత్రం ఉయ్యాల ఉత్సవం ప్రారంభం, ఆ రోజు ఏకాదశి. 19వ తారీఖు ఆ రోజు బలరామ జయంతి, రాఖీ పౌర్ణమి, తర్వాత గోపూజ. 26వ తారీఖు ఉదయం మంగళహారతి, తర్వాత మధ్యాహ్నం స్వామివారికి సేవా కార్యక్రమం, సాయంత్రం వేషధరణ పోటీ, హరినామ సంకీర్తనం, తర్వాత రాత్రి 11 గంటలకి స్వామివారికి వివిధ ఫల పుష్పంతో పంచామృతంతో అభిషేకం, రాత్రి 12 గంటలకి
108 ఒత్తులతో ఆ స్వామివారికి హారతి జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తోందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం మానేసి ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధించుకోవటానికి ప్రభుత్వ శాఖలను విభాగాలను వినియోగించుకోవటం దారుణమని మండిపడ్డారు. బొమ్మూరులోని రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై కక్ష తీర్చుకోవడానికి ఆయన కుమారుణ్ణి టార్గెట్ చేయడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. 2019లో కేవలం 100 కోట్లతో ఖజానాను అప్పగించి రాష్ట్రం విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేశారని అన్నారు. అయితే రాష్ట్రం అప్పుల్లో ఉంటే సూపర్ 6 హామీలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. హామీలు ఎలా నెరవేరుద్దామనుకున్నారు? ప్రజలు ఎదురు చూస్తుంటే హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే మీకున్న బలంతో బీసీలపై దాడులు ప్రారంభించారని, ముఖ్యమంత్రి జేబు సంస్థ అయిన ఏసీబీని ఉపయోగించి జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం ధరలు తగ్గిస్తామన్నారని, కానీ ఇప్పటి వరకు 1 రూపాయి కూడా తగ్గలేదన్నారు. గడిచిన పాలకులు చేసినటువంటి తప్పిదాలని ఆ వర్గాలకు తెలియజేశారు. వారి పట్ల కక్ష సాధింపు లక్ష్యంగా, కక్ష సాధింపే లక్ష్యంగా ఏదో విధమైనటువంటి అసత్యాన్ని ప్రచారం చేసి వారిని వేధించి ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యాచరణే ఉంది తప్ప ప్రజల ఆకాంక్షలు ఏమిటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఎన్నికల ముందు ప్రజలకు మనం ఏం చెప్పాం, ప్రజలు ఎన్నికల ముందు మనం చెప్పినటువంటి మాటలు విని ఓటు వేస్తే వారికి చెప్పిన ప్రతి మాటని మనం అమలు చేయాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అని చెప్పింది మీరే. అయినా కూడా సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పింది మీరే. ఇవాళ ఖజానా ఖాళీగా ఉంది, మీకు ఇచ్చిన మాట నిలుపుకోవాలంటే భయమేస్తుందని చెప్తున్నది మీరే. ప్రజల దృష్టిని మరల్చడానికి మీకున్నటువంటి మీడియా బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రకమైనటువంటి ఎవరైతే ప్రజాపక్షాన గొంతు వినిపిస్తున్నారో, ప్రత్యేకంగా బలహీన వర్గాల్లో ఒక వాయిస్ ఉన్న నాయకుడిగా జోగి రమేష్ ఉంటే ఆయన పైన ఈరోజు ఏదైతే కేసుని మీరు లాంచ్ చేశారు, ఏసీబీ అంటే ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరిగేటువంటి సంస్థ, ఆ సంస్థ ద్వారా మీరు కేసు కట్టి వారి తనయుడిని అరెస్ట్ చేసిన విధానం చూసినట్లయితే ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, అంటే బలహీన వర్గాల్లో ఎవరైనా రాజకీయాలు చేస్తే వారి మీద బురద జల్లి ఆ బురద జల్లటం ద్వారా వారి రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని, గట్టిగా వాయిస్ వినిపించేటువంటి నాయకుల్ని ఏదో విధంగా హింసలకు గురిచేసి ప్రజల దగ్గర చులకన చేయాలనేటువంటి భావనని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. మద్యం ధరలు తగ్గిస్తామని మరి 4 నెలలు అయింది, తగ్గుతాయని ఎదురు చూస్తున్నారు జనం, లేదు. అంటే గడిచినటువంటి ప్రభుత్వం మీద, గడిచినటువంటి పాలకుడు చేసినటువంటి మంచి సంస్కరణల మీద దానికంటే గొప్పగా చేసి మీరు మెప్పించాలి తప్ప వాటిని తీసివేయాలనేటువంటి ప్రయత్నం. వాలంటీర్ వ్యవస్థ చూడండి, 2,60,000 మంది వాలంటీర్స్ గాల్లో ఉన్నారు. ఉచిత ఇసుక అన్నారు, ఎక్కడైనా ఉచితంగా ఇస్తున్నారా? దానికి సంబంధించిన నిబంధనలు అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు రోజు నుంచి ఇసుకని మీ నాయకులందరూ కూడా తరలించుకుపోయారే. నిలువ చేసిన ప్రభుత్వ ఇసుకని, ప్రభుత్వ ధనాన్ని ఆ ఇసుక రూపంలో దాస్తే గడిచిన ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి నాయకుల పట్ల ఏ చర్యలు మీరు తీసుకుంటున్నారు? పెన్షన్ పెంచారు, సంతోషం.
పంచడానికి పండుగ చేస్తున్నారు, అది సంతోషం. మిగిలిన కార్యక్రమాలని త్వరితగతిని చేయాలి. ప్రతిపక్షం మీకు ప్రజావసరాలను ప్రతిసారి గుర్తు చేస్తుంది, దాన్ని సహేతుకంగా తీసుకోవాలి. అది ప్రజల వాణి, దాని పట్ల మీ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి. ఇవన్నీ మానేసి ఈ రకంగా చేయటం అంటే బలహీన వర్గాల తరఫున ప్రశ్నించేటువంటి జోగి రమేష్ లాంటి వారిని ఇబ్బందులకు గురి చేస్తే ఆ బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీల్ని కొంతకాలం కాలయాపన చేయొచ్చు అనేటువంటి ఉద్దేశమా? ఇది చాలా దౌర్భాగ్యం. చట్టపరంగా అతను కొనుగోలు చేసినటువంటి భూమిపైన ఏదైనా వ్యత్యాసాలుంటే దానికి సంబంధించినటువంటి సవరణలు ఏమైనా చేయాల్సి ఉంటే ఖచ్చితంగా చేసి తీరాలి. కానీ ఈ రకంగా వెళ్ళి అరెస్టులు చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశంగా, ఇది బలహీన వర్గాల పైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పాశవిక దాడిగా నేను అభివర్ణిస్తా ఉన్నాను. రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్లో హైదరాబాద్కు చెందిన వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు ప్రదర్శిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ ఎగ్జిబిషన్ తిలకించేందుకు తరలి రావడంతో సందడి నెలకొంది. అందరికీ అందుబాటు ధరల్లో మెచ్చిన డిజైన్లలో ముక్కుపుడక నుంచి వడ్డానం వరకు అన్ని రకాల వజ్రాభరణాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వేగాశ్రీ జ్యువెలర్స్ ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందిందని, ఇటువంటి ఎగ్జిబిషన్ల నిర్వహణ ద్వారా ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గోల్డ్, డైమండ్స్, పోల్కీ వంటి అద్భుతమైన కలెక్షన్లు ఈ ప్రదర్శనలో అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గోల్డ్, డైమండ్స్ కొనుగోలు చేసే వారికి పలు రకాల స్కీమ్స్, ఆఫర్లు కూడా ఉన్నాయన్నారు. ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని ఆభరణాలు కొనుగోలు చేయటం ద్వారా లక్కీ డ్రాలో గోల్డ్ కాయిన్ గెలుచుకునేందుకు కూడా అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే అందరికీ. వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్ మన హోటల్ షెల్టన్లో 14th and 15th 2 రోజులు ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేసాం, వెడ్డింగ్ జ్యువెలరీ. అండ్ మనకి ఇక్కడ వచ్చి స్మాల్ ఐటమ్ నుంచి బిగ్ ఐటమ్, నోస్ పిన్ నుంచి వడ్డానం వరకు అన్ని మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే గోల్డ్ అండ్ పోల్కి, డైమండ్ అన్నీ కూడా ఉన్నాయి కలెక్షన్. ఇందులో వచ్చి ఏంటంటే మనకి స్కీమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. స్కీమ్స్లో కూడా మనకి ఆఫర్లు ఉన్నాయండి. ఇక్కడ మనకి ఏంటంటే నోస్ పిన్ నుంచి వడ్డానం వరకు అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఒకసారి ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం ధవళేశ్వరం జూనియర్ కళాశాల వద్ద హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధవళేశ్వరం జూనియర్ కాలేజ్ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులతో రూరల్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకుల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం జరగగా ముఖ్య అతిథులుగా సోము వీర్రాజు, మండల ప్రత్యేక అధికారి జ్యోతి, ధవళేశ్వరం సిఐ గణేష్ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జాతీయ జెండా చేతపట్టి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్య ప్రసాద్, ఆకుల శ్రీధర్, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, పెన్నింటి ఏకబాబు, పంచాయతీ కార్యదర్శి సూరిబాబు, తలారి మూర్తి, ఎడ్ల వెంకటేష్, పన్నాల లక్ష్మీ సంతోషి, మనోజ్, నీలి కోటేశ్వరరావు, బత్తిన ఏడుకొండలు, ఆళ్ల విఠల్, సీకోటి శివాజీ, కర్రి నాగిరెడ్డి, నాళ్ల రమేష్, లోకేష్, గండిబోయిన నాగరాజు, సాంబారి సతీష్, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 హేతుబద్ధత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్
వివేక్ యాదవ్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో ఓటరు జాబితా, ఎస్ఎస్ఆర్ రూపకల్పనపై ఫోటో, ఓటరు జాబితా తదితర అంశాలపై దిశానిర్దేశాలను, సమయ పాలనపై సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 2025 జనవరి 25న నిర్వహించే జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా 18-19 ఏళ్ల మధ్య కొత్తగా ఓటరుగా నమోదు అయ్యే ఓటర్లకు ఎపిక్ కార్డులు పంపిణీ చేసే విధంగా ఇప్పటి నుంచే ఓటరు జాబితా రూపకల్పనలో హేతుబద్ధత కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రతి ఏటా 4 పర్యాయాలు ఓటర్ల జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల్లో కొత్తగా 18 ఏళ్లు నిండిన వారి పేర్లు ఓటర్గా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్ 2025లో భాగంగా ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకు బిఎల్ఓలు ఇంటింటి వెరిఫికేషన్ చేపట్టాలన్నారు. కొత్త ఓటరు నమోదు, తొలగింపు, చిరునామా మార్పు కోసం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఆర్ఓలు కేతన్ గర్గ్, అశుతోష్ శ్రీవాత్సవ్, జి నరసింహులు, కేఎల్ శివజ్యోతి, ఎం మాధురి, రమణ నాయక్, సరళ, వందనం తదితరులు పాల్గొన్నారు. మహోజ్వల చరిత్ర గల మన దేశ సమగ్రత కాపాడటం మనందరి కర్తవ్యమని, అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వరుసగా 3వ సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని, ఇంటింటా జాతీయ జెండా అనే కార్యక్రమాన్ని విస్తృత కార్యక్రమంగా మార్చడం ఆనందకర విషయమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా రాజానగరం మండల కార్యాలయం నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు 2000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర రంగాలకు చెందిన వారు అతిపెద్ద భారతీయ జాతీయ జెండాను చేతబట్టి నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. తెలుగువాడి పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరటం మనకు మరింత ప్రత్యేకం, గర్వకారణమన్నారు. ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత మొబైల్ అన్నదాన సేవలు 1400 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం ఒక అద్భుతమని, ఎంతో అంకిత భావంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ ప్రశంసించారు. స్థానిక పుష్కర ఘాట్లో జరిగిన స్వర్ణాంధ్ర ఉచిత అన్నదాన శిబిరాన్ని తిలక్ కుమార్ సందర్శించి స్వయంగా వడ్డింపులో పాల్గొన్నారు. గత 2.5 దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాంబాబు పలువురికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. కోవిడ్లో చేసిన విశేష సేవలు, అలాగే అన్నార్థుల ఆకలి తీర్చడం కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేస్తున్న కృషి ఇప్పటికే విశ్వవ్యాప్తమైందన్నారు. కొత్తగా స్వచ్ఛంద సేవలో పాల్గొనే వారికి స్వర్ణాంధ్ర ఒక రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ 26 వసంతాలు నిరంతరం సేవా ప్రయాణంలో 4 సంవత్సరాల ఉచిత అన్నదాన సేవలో కలిగిన సంతృప్తి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో అన్సర్ అహ్మద్, అమీర్ బాషా, ఇసుకపట్ల రాంబాబు, దువ్వాడ రాజా విజయ్ కుమార్, గంగాధర్, హరికృష్ణ, ఇలియాస్, శేఖర్ బద్రి, జగదీష్, శ్రీనివాస్, భరత్ పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం, గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాల సమన్వయంతో డ్రగ్స్ వినియోగం, యాంటీ ర్యాగింగ్, రాజ్యాంగం అనే అంశంపై గైట్ ప్రాంగణంలో విశ్వేశ్వరయ్య బ్లాక్ సెమినార్ హాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ రాజశేఖర్ రాజు, జిజియా రిజిస్టర్ డాక్టర్ పిఎంఎస్ శర్మ, గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి జయానంద్ కుమార్, రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రామారెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు. సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు. ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలను యువ ఇంజనీర్లకు వివరించారు. ఇంజనీరింగ్ అభ్యసిస్తున్న విద్యార్థులు అయినప్పటికీ దేశ చరిత్ర గురించి, వివిధ ఘట్టాలపైన, దేశంలో జరుగుతున్న ముఖ్యాంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్విఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తప్పుడు ధృవపత్రాలతో భూములు కొన్నారు, జోగి రమేష్ కుటుంబంపై పార్థసారథి ఆగ్రహం.
నేటి యువత నరాల్లో దేశభక్తిని నింపుకోవాలి. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. పుష్కరకాల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ. ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ ప్రశాంతి సమావేశం. ఆర్యాపురంలో 16 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఘనంగా ఏర్పాట్లు. కక్ష సాధింపే ఎన్డీఏ సర్కార్ లక్ష్యం. బజ్జమెత్తిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.